గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఆషాఢ బోనాలకు భాగ్యనగరం సిద్ధమైంది. రేపటి నుంచి భాగ్యనగరం బోనం ఎత్తనుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాల్లో ఇటు బోనాల సమర్పణ అనేది జరుగుతూ ఉంటుంది. రేపు గురువారం రోజు ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఫస్ట్ బోనం కూడా ఇక్కడ సమర్పించనున్నారు. ఈరోజు మెట్ల పూజ అనేది జరుగుతున్నది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ మహిళా మనులు ఇక్కడికి తరలి వచ్చి దాదాపు అమ్మవారికి చేరుకోవాలంటే 400 పైగా మెట్లుంటాయి. ప్రతి మెట్ల దగ్గర పసుపు కుంకుమ వేసి ఈరోజు అమావాస్య కావడం, ప్రతి అమావాస్య రోజు కూడా ఏదైతే ఆషాఢ మాసం ముందు ఉండేటువంటి ఏదైతే అమావాస్య ఉంటుందో ఆ రోజు ఖచ్చితంగా ఇక్కడ పసుపు కుంకుమలు పెట్టి మెట్ల పూజ చేసిన అనంతరం నెక్స్ట్ డే మనకు బోనాలు అనేవి జరగనున్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. అదేవిధంగా పైన ఏ విధంగా ఉన్న ఏర్పాట్లు అమ్మవారికి సంబంధించినటువంటి రేపు ఏ కార్యక్రమాలు ఉన్నాయి దీని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు గోల్కొండ అమ్మవారికి మెట్ల పూజ కొనసాగుతుంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా మనులు తరలి వచ్చి దాదాపు 400 మెట్లు ఉంటాయి. ప్రతి మెట్లకి పసుపు కుంకుమ పెడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి వీళ్ళు కూడా మాట్లాడదా అమ్మ, 400 మెట్లెక్కి పసుపు కుంకుమ పెట్టడం ఏంటి, అసలు ప్రత్యేకత ఏంటి? ఇంకా అమ్మవారు అనుకున్న పనులు చేస్తుంది, ఎవరి కోరికలు వాళ్ళవి తీరుస్తుంది. అమ్మ ఎప్పుడు ఇట్లనే చల్లగా చూడాలనుకున్నాం. మేము రాబట్టి ఒక 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. నాకైతే మంచిగా జరిగింది. అంటే మెట్లు ఎక్కడం ఈజీ అనిపిస్తుందా? ఎట్లున్నా సరే అమ్మని తలుచుకుందామంటే వెళ్ళిపోవచ్చు. ఏం చేస్తాం, ఇంకా బోనం కూడా సమర్పిస్తారా? ఏం లేదమ్మా, ఇప్పుడైతే ఏం అనుకోలేదు. జస్ట్ 5 years నుంచి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోతాను. అంటే ఈ అమావాస్య రోజు వస్తారా? లేదు, ఫస్ట్ ఆదివారం అట్లా వస్తే సడన్గా ఈ రోజు వచ్చేసినాం, అనుకోకుండా వచ్చినాం. బోనాలకి ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? వచ్చినాం. ఎలా జరుగుతుంది? ఫుల్ రష్, మనిషి పోతే మనిషి దొరకాడు, బాగా అనిపిస్తుంది. అంటే ఈసారి అరేంజ్మెంట్స్ ఎలా అనిపిస్తున్నాయి? ఎంట్రన్స్ లో వచ్చేయడం మంచిగానే ఉంది. నేను ఈ రోజే వచ్చినాను కదా, ఫస్ట్ టైం. సో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతుంటుంది. ఏ విధంగా ఉన్న ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ కూడా చాలా మంచిగా జరుగుతాయి. ఫస్ట్ ఇక్కడనే జరిగినాక అంతటా. సో అంటే అమ్మవారిని ఎందుకు అంత ప్రత్యేకత ఉంటుంది? ఏంటి కోరికలు నెరవేరుతాయి? అందరికీ మంచిగా జరుగుతుంది కాబట్టి. సో నార్మల్గా ఉట్టిగా ఎక్కడం అంటే చాలా కష్టము, దట్టు బోనంతో ఎక్కుతారు. అది ఎలా అనుకుంటారు? అమ్మవారు తలుచుకుంటే అన్నీ అయిపోతాయి. అసలు మెట్లకు పూజలు చేస్తుంటారు, దాదాపు 400 మెట్లకు చేస్తుంటారు. ఏంటి పూజలు చేయడానికి గల కారణం? బోనాలు చేస్తాము అమ్మవారికి, సంవత్సరంకి ఒకసారి పెట్టాలనుకుంటాం, పెడతాం, మంచిగా ఉంటుంది మాకు. సో ప్రతి సంవత్సరం వచ్చి చేస్తుంటారా? పూజలు చేసుకుంటాం, బోనాలు చేస్తాము అమ్మవారికి సంవత్సరంకి ఒకసారి. కొన్ని సంవత్సరాల నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా చేస్తాము, ఇప్పటికి కూడా మా పిల్లలు కూడా చేసుకుంటారు. అమ్మవారికి బోనాలు మంచిగా చేస్తాం, సంతోషంగా. సంవత్సరంకి ఒకసారి ఆ తల్లి చేపించుకుంటుంది, మేము చేస్తాము. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మంచిగా ఉంది. మంచిగా జరుగుతుందా? మంచిగా జరుగుతుంది అమ్మ, మంచిగా జరుగుతుంది. మేము చిన్నప్పటి నుంచి చేసుకుంటాము, ఇప్పటి వరకు కూడా మంచిగానే ఉంది. ఒక్కరోజు కూడా మానుకోలేదు. మల్కాజ్గిరి. అంటే అన్ని వేరే సికింద్రాబాద్ దగ్గర ఎక్కడైనా చేస్తారా? ఇక్కడ ఒక దగ్గర నేను బోనం మల్కాజ్గిరిలో చేసేటప్పుడు అక్కడ చేస్తాము. ఇక్కడ అమావాస్య రోజు వచ్చి ఇక్కడ చేయాలనుకుంటే అమ్మవారికి చేసి పూజ చేసి బోనం కూడా చేస్తారా? బోనం చేయలేమా, బొట్లు పెట్టేసి వెళ్తాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము చైతన్యపురికి వెళ్ళి వచ్చాము. చైతన్యపూర్ నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చి అమ్మవారికి ప్రతి సంవత్సరం వస్తాము, బొట్లు పెట్టేస్తాము. మళ్ళీ ఒక రోజు వచ్చేసి బోనం గిట్ల అవన్నీ చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంత మాత్రం అన్ని అనుకున్న కోరికలు నిలవేరుతాయి. మనకి ఏదనే బాధ అనేది ఉన్నాను కూడా ఈ అమ్మ జగదాంబ తల్లి చూస్తాం. అంటే ఈ మెట్లను పూజించడం వెనుక గల కారణాలు ఏంటి? అంటే మనకు అనుకున్న కోరిక నిలవేరుతుంది అని. మనకు ఆపద ఉంటుంది అనుకో, ఆపద కూడా తీర్చేది తల్లి. అట్లా రేపు మాత్రము బోనము గుడి వాళ్ళు తీసుకొస్తారు. మళ్ళీ సండే నుంచి వెళ్ళి రెగ్యులర్గా బోనాలు స్టార్ట్ అవుతాయి అమావాస్య నుంచి. కానీ ఇప్పుడు ఎక్కాలన్నా కష్టంగా ఉంది, రేపు బోనాలతో ఎట్లా ఎక్కుతారు? అమ్మ తల్లి మంచిగా ఎక్కిస్తుంది. ఆ తల్లి మాయ ఉంటే కంపల్సరీ మనల్ని
తీసుకొచ్చి మంచిగా ఎక్కి చేస్తారు. మీరు కూడా చేస్తారా? మేము కూడా చేస్తాం. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు మీరు? అంబర్పేట గోల్నాకకి వెళ్ళి వచ్చినాం రా. ప్రతిసారి పోయినసారి వచ్చినాం, ఈసారి వచ్చినాం. మంచిగా జరిగింది మాకు. మేము మంచిగా ఉన్నాం కాబట్టి మెట్ల ద్వారా నడుచుకుంటూ అమ్మవారికి బొట్లు పెట్టుకుంటూ వచ్చినాం. ఏ మొక్కినా మంచిగా నిలబెడుతుందిరా, మంచి నిలబెడుతుంది. మంచిగా ఉంటాం మనం, పిల్లలు తల్లులు అందరు. ఆషాఢం బోనాల పండగ అంటేనే అందరికీ పండగ. ఆడపిల్లలకి అందరు మంచిగానే ఉంటారు, అంతా మంచిగా అవుతుంది. ఇలా బొట్లు పెట్టుకుంటూ పోతే ప్రతి సంవత్సరం దాకా మనకి ఏ ఆటంకం ఉండదు, అంతే మంచిగా అవుతుంది. కానీ సిటీలో ఇక్కడ అమ్మవారికి మొదటి బోనం పెట్టాక మొత్తం కూడా అవుతుంది, ఇది ఒక ఆనవాయితీకి వస్తుంది. ఏ విధంగా ఉంది ఇక్కడ వానవాతి అంటే ఫస్ట్ గోల్కొండ కిలో బోనాలే ఫస్ట్ వానవాతిగా చేస్తారు, తర్వాత అంతా సిటీలో చేస్తారు. ఈడొక బేస్తారం ఆదివారం చేస్తారు, తర్వాత మళ్ళీ వారం వారం అన్ని వారాల దగ్గర చేస్తారు. అంత మంచిగా అవుతుంది మేడం, అంత బాగా అవుతుంది. మంచిగా ఉంది, అందరు మంచిగా చేసారు. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. గుడి వాళ్ళు బాగానే చేసారు, గుడి కాడ మంచిగా ఉంది. అందరు క్యూతో పోతున్నాం, అంత మంచిగానే ఉంది. ఏర్పాటు చేశారు, మంచిగానే ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది, ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఆషాఢ మాసంలో చివరిగా వచ్చేటువంటి అమావాస్య రోజు ఇక్కడ మెట్ల పూజ చేశారు. మెట్ల పూజ చేసిన అనంతరం గురువారం లేదా ఆదివారం రోజు ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. రేపు గురువారం కావడంతో ఇక్కడ అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా బోనాల పండుగ అనేది షురు అవుతున్నది. దీనికి సంబంధించినటువంటి మహిళా మనులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు మెట్ల పూజ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతుంది. గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం సమర్పించేందుకు సర్వం సిద్ధమై ప్రస్తుతంతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రేపు అమ్మవారికి ప్రధాన బోనం సమర్పించనున్నారు. దీనికి సంబంధించి రేపు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి, రేపు ఏ టైంకి పూజ స్టార్ట్ అవుతుంది? రేపు తెల్లవారుజామున ఇక్కడ అమ్మవారికి 5 గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. తర్వాత మన చోట బజార్లో మా ఇంట్లో ఉత్సవ విగ్రహాలు కూడా అభిషేకం పూజ కార్యక్రమం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లంగరోస్ చౌరస్తాలో తొట్టెల ఊరేగింపు, తర్వాత రథం ఊరేగింపు. మినిస్టర్ మంత్రివర్యులు వాళ్ళందరూ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళందరూ వచ్చి అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది. తర్వాత అక్కడ తొట్టెల ఊరేగింపు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం. అక్కడ నుంచి మన చోటా బజార్ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఉత్సవ విగ్రహాలు మా ఇంట్లోకి బయలుదేరుతుంది. తర్వాత అక్కడ బ్రాహ్మణ వాళ్ళ ఇంట్లోకి పూజ కార్యక్రమం జరుగుతున్న తర్వాత ఇక్కడ మన గోల్కొండ చౌరస్తా గోల్కొండ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత బంజారీ దర్వాజా నుంచి అక్కడ నజర్ బోనం అంటారు, తొలి బోనం అక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఈ మూడు కలిసి గోల్కొండ కోటపై ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ చేరుతుంది అన్నమాట. 9 పూజలు కూడా జరగనుంది. దీనికి సంబంధించి ఏమేమి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఆషాఢ మాసంలో ఇక్కడ ఈరోజు అమావాస్య నుంచి ఇక్కడ పూజలు ప్రారంభమవుతుంది. రేపు నుంచి బోనాలు జాతర స్టార్ట్ అవుతుంది. అలాగే ఆషాఢ మాసంలో 9 పూజలు ఉంటున్నాయి. ప్రతి ఆదివారం గురువారం చొప్పున ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ రేపు తొలి బోనం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. తర్వాత ప్రతి ఆదివారం, తర్వాత మంగళవారం, గురువారం భక్తులు ఇక్కడ సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ గుడి తరఫు నుంచి 5వ పూజ రోజు బుధవారం వస్తుంది. ఆ రోజు చండీ హోమం ఉంటుంది ఇక్కడ. తర్వాత 7వ పూజ రోజు అమ్మవారి ఇక్కడ వృత్తి పనుల ఆధ్వర్యంలో ఇక్కడ పల్లెకి సేవ జరుగుతుంది. షావా అంటారు ఇక్కడ. ఆ రోజు కూడా మన ఇక్కడ శాకాంబరి అలంకరణ ఉంటుంది. తర్వాత 9వ పూజ రోజు ఇక్కడ 9వ పూజ రోజు ఇక్కడ కులవృత్తి వాళ్ళందరూ కలిసి ఇక్కడ కుంభహారతి అనేసి ఇక్కడ ముగింపు కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. దర్శనము ఏ సమయం వరకు ఉంటుంది? సాయంత్రం మార్నింగ్ 6 గంటల నుంచి మొదలవుతుంది దర్శనం. సాయంత్రం చెప్పలేమండి, 9:30 అవచ్చు, 10 అవుతుంది. మ్యాక్సిమం 9:30 అయితే డైలీ అవుతుంది.
భక్తుల్లో ఈసారి కూడా లక్షల్లో కూడా పెరిగేటట్టు అవకాశం ఉంది మేడం. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి కోరుకున్న వాళ్ళకి మొక్కులు తీరుస్తుంది కాబట్టి భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది అనుకోండి. సో మొత్తం మీద రేపు తొలి పూజకు సంబంధించి మొదటి బోనం రేపు సమర్పించడం, దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయ్యి 9 రోజుల పాటు 9 పూజలు అమ్మవారికి సమర్పించి ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి గురువారం ఆదివారం పాటు ఎంతో ప్రత్యేకంగా కొన్ని లక్షల మంది ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడం. దీనికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటే ఈ సంవత్సరం కూడా అంతే అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి సిద్ధం చేశామంటూ కూడా ఒకవైపు ప్రధాన అర్చకులు ప్రసన్న పాటు చెప్తున్నారు. ఆషాఢ బోనాల సందడి నెలకొన్నది. రేపటి నుంచి బోనాలు షురూ కానున్నాయి. మొదట జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా బోనాల సందడి అనేది మొదలు కానుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి ప్రస్తుతంతో పాటు ఆలయ చైర్మన్ అదేవిధంగా ఈవో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, రేపు అమ్మవారికి మొదటి బోనం ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, మొత్తం పూర్తయ్యాయి ఏంటి? అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయిపోయినాయండి. చిన్న చిన్న కరెక్షన్స్ కూడా నైట్ చేసేస్తారు. బ్యారికేడింగ్ అయిపోయింది, ఎలక్ట్రికల్ లైటింగ్ అది అయిపోయింది. కొంచెం 1-2 చోట్ల ఉంది, అది కూడా కంప్లీట్ చేసేస్తాము. తర్వాత ఈ వాటర్ వర్క్స్ వాళ్ళంతా రేపు స్టార్ట్ చేసేస్తారు వాళ్ళ వర్క్స్. ఈ టోటలీ ఆషాఢ మాసంలో 9 పూజలు ఉన్నాయి, 5 గురువారాలు, 4 ఆదివారాలు. దాంతోపాటు అమ్మవారి వారమైన స్పెషల్ వారమైన మంగళవారాలు కూడా భక్తులు పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ 9 రోజులు మనకు వీళ్ళు ఆర్కియలాజికల్ వాళ్ళు ఫ్రీ ఎంట్రన్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా మనకి పైకి ఎక్కడానికి, అంటే ఎమర్జెన్సీలో పైకి ఎక్కడానికి ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మా డిపార్ట్మెంటల్ హెడ్స్ కానీ, గవర్నమెంట్ వాళ్ళు కానీ, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఆల్మోస్ట్ ఆల్. రేపు ఫస్ట్ డే ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పూజ రేపు తొలి బోనము. నెక్స్ట్ మళ్ళీ సండే కూడా క్రౌడ్ బాగానే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ 6th 13th 4 ఆదివారాలు అయితే క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం ఒక 25 lakhs వరకు వచ్చారు. ఈసారి 35 to 40, ఎందుకంటే ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే 35 to 40 వరకు వస్తారని అంచనా ఉందండి. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు, లా అండ్ ఆర్డర్, తర్వాత ట్రాఫిక్ వాళ్ళు, డైవర్షన్స్ అట్లాంటివి, పార్కింగ్ అవన్నీ, మార్కింగ్ అవన్నీ వాళ్ళు చేసుకున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళంతా క్లీనింగ్ అవన్నీ చేశారు. ఆర్ఎన్బి వాళ్ళు బార్గేడింగ్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిస్పెన్సరీస్ అవి, తర్వాత మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాము. భక్తులకి ఎప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా, వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేలాగా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసేసాం. చైర్మన్ గురు మాట్లాడుతున్నాం. లాస్ట్ టైం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఒక సైడ్ ఇవ్వడం వల్ల చాలామంది భక్తులు ఇబ్బందుల తోపులాట. ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొచ్చారు? భక్తులకి అంటే వెళ్ళే ఎంట్రన్స్ ఏదైతే వే ఉన్నదో, ఈసారి పక్క నుంచి ఒక వే ఉన్నది ఎగ్జిట్, దాంట్లో నుంచి కొంతమంది పంపించాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు కూడా ఈ ప్రజల్ని ఎంతమంది పబ్లిక్ అయితే వస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు ఎలా మూవ్ చేయాలనేది వాళ్ళు నిర్ణయించారు. ఆ విధంగా వాళ్ళు మూవ్ చేసుకుని భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్లియర్గా వెళ్ళిపోయేలాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం తరపున అమ్మవారికి ఎవరెవరు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు? ప్రభుత్వం నుంచి ఎవరు అటెండ్ అవుతున్నారు? ముఖ్యంగా గవర్నమెంట్ తరపు నుంచి అయితే మన కొండమ్మ గారు వస్తారు, ప్లస్ కొండ సురేఖ గారు వస్తారు, గడ్డం ప్రసాద్ గారు వస్తారు. వాళ్ళు ముగ్గురు వస్తారు. గడ్డం ప్రసాద్ గారు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి లంగరోస్లో అక్కడి నుంచి మొదట స్టార్ట్ అవుతుంది. తొట్టెళ్ళు పూజ అన్నీ తీసుకొచ్చి గోల్కొండకు సమర్పిస్తారు. సో మనకు పైన వేకి వెళ్తుంటే వాటర్ సదుపాయం అవన్నీ ఉన్నాయా పైన మెట్ల వరకు? కింద నుంచి స్టార్ట్ పెట్టుకోండి, మొత్తం దగ్గరగా ఒక 7-8 పాయింట్స్ ఉన్నాయి మేడం. ఇంకా ఈసారి పెంచుతున్నారు. దగ్గరగా అమ్మవారు అక్కడ వరకు కూడా ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ కూడా వాటర్ స్పెషల్ పెట్టిరు వాళ్ళు, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్రజలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంటే ఈసారి ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నట్టు? రేపు ఒక్కరోజు ఎంతమంది భక్తులు అంచనా వేస్తున్నారు? రేపు అయితే దగ్గరగా 1 lakh అబోనే వస్తారు. 1 lakh 2 lakhs వరకు అబోవ్ వస్తారు. ఎందుకంటే మొదటి పూజ కాబట్టి వస్తారు. ఇక్కడ నుంచి ఏదైతే ఫోర్త్ పూజ ఉన్నదో, 6th ఉన్నదో దానికి అప్రాక్సిమేట్ 4 lakhs వరకు వస్తారు. టోటలీ అయితే మంత్ మొత్తం మేడం గారు చెప్పినట్టు 38 నుంచి 40 lakhs వచ్చే ఛాన్స్ ఉంది సార్ భక్తులకి. ఎందుకంటే అమ్మవారు ఎంతో పవర్ఫుల్ అమ్మవారు,
అన్ని కోరుకునేదని తీర్చింది కాబట్టి పబ్లిక్లో వెళ్ళిపోయింది. ఈ గోల్కొండ జగదాంబ మహాంకాళి టెంపుల్ అంటే ఒక ఉన్నది అందరికీ. దాని గురించి ప్రజలైతే తండోపతండాలుగా వచ్చే సూచనలు ఉన్నాయి సార్. అంటే చిన్నపిల్లలు వృద్ధులు కూడా వస్తుంటారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్రెడీ ఇక్కడ మేము వాలంటీర్స్ పెట్టినాం మేడం. మా తరఫు నుంచి ఉన్నారు, డిపార్ట్మెంట్ తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు ఉన్నారు. వాలంటీర్స్ ఎక్కువ ఉన్నారు, దగ్గర 150 మెంబర్స్ ఉన్నారు. ఎవరు చిన్నపిల్లలు ఎటు వెళ్తున్నారో వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు. ఈ వాలంటీర్స్ కలిసి ఏదైతే మెట్టెలు ఎటు స్లిప్ అవుతారో ఏమైనా అవ్వాలనుకుంటే వాళ్ళ వెంబడి వాలంటీర్స్ పైకి వరకు తీసుకెళ్ళి వాళ్ళ భక్తులకి అమ్మవారి దర్శనం చేయించి కింద వరకు తీసుకొచ్చే పూజత వాలంటీర్స్ పెట్టినాను. ఈ సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటాం, ఈ సంవత్సరం కూడా అంతే అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. దీనికి సంబంధించి రేపు అమ్మవారికి అటు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు ఒకవైపు ఊరేగింపు కావచ్చు, అన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి మొదటి బోనం అయితే సమర్పించడానికి అంతా సిద్ధమయ్యామంటూ ఒకవైపు ఆలయ ఈవో అదేవిధంగా చైర్మన్ కూడా ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నజర్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.